ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. సాధించడానికి ఎదురుగుండి పోరాటం చేయలేనని అనిపించిన శకుని వాళ్ళతో చేరిపోయి మొత్తం కౌరవ వంశాన్ని సమూలంగా సర్వనాశనం చేసిండు ఆనాడు తన కక్ష సాధింపు కోసం. ఈరోజు మైసూరా గారు వైఎస్ఆర్ గారితో పాటు కలిసి ఉన్న కాంగ్రెస్ పార్టీలో కానీ రాయలసీమ విమోచన సమితిని పెట్టినప్పటి నుంచి మొదలు పెడితే 2004 కాంగ్రెస్లో ఉన్నంత వరకు రాజశేఖర రెడ్డి గారి పతనం కోసం అహర్నిశలు ప్రయత్నం చేసిండు. కాంగ్రెస్లో ఉండి సాధ్యం కాకపోవడంతో తెలుగుదేశం పార్టీలో కూడా చేరి అదే రకమైన ప్రయత్నాన్ని కొనసాగించిండు. నిన్నగాక మొన్న పార్లమెంట్ ఎన్నికలలో వైఎస్ఆర్ కుటుంబాన్ని ఓడించడానికి తన శాయశక్తుల పార్లమెంటులో జగన్మోహన్ రెడ్డి మీదనే పోటీ చేసి ఓడించడానికి రాజకీయంగా కుటుంబ పతనాన్ని కోరుకొని పోరాటం చేసిండు. కానీ అందులో సఫలీకృతం కాలే. తెలివైన మైసూరారెడ్డి గారు ఇక ఎదురుగుండి పోరాటం చేయడం వల్ల ప్రయోజనం లేదు, శత్రువు బలమైన వాడు కాబట్టి శత్రువుతో చేరే శత్రువును అంతమొందించవచ్చనే ఏదైతే థియరీ ఉన్నదో ఆ థియరీని మైసూరారెడ్డి గారు అమలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆ అంశంలో మైసూరారెడ్డి గారు విజయం సాధించాల్సిందిగా సాధిస్తాడని కూడా నేను కోరుకుంటున్నా. ఏమండి, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే గతంలో మైసూరారెడ్డి గారు కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ అని మనందరికీ తెలుసు. మనం ఇక్కడ ఉన్న మిత్రులందరికీ కూడా మైసూరారెడ్డి గారికి ఉన్న అపారమైన పరిజ్ఞానం మీద ఎవరికి అనుమానం లేదు. నాకైతే అసలే లేదు. వారి మీద నాకు అపారమైన వారి అంటే రాజ్యాంగపరమైన అనుభవాన్ని కానీ వారి అవగాహనను కానీ ప్రశ్నించే వాళ్ళే రాష్ట్రంలో లేరని నేను అనుకుంటున్నా. అదే మైసూరారెడ్డి గారు ఇక్కడ ఉన్నప్పుడు అవిశ్వాస తీర్మానం గురించి పోయినసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడితే శాసనసభ జరిగేటప్పుడు మాత్రమే అవిశ్వాస తీర్మానం పెట్టడానికి అవకాశం ఉంటుంది, ఈ మాత్రం కూడా అవగాహన లేని జగన్కు ఇంగిత జ్ఞానం కూడా లేదని ఇదే మైసూరారెడ్డి గారు ఈ వేదిక మీద నుంచి మాట్లాడిన వార్త ఇది. అంటే ఇంత స్పష్టత ఉన్న మైసూరారెడ్డి గారు వారే మేము పెడతాం అవిశ్వాస తీర్మానానికి మీరు మద్దతు ఇవ్వండి, లేదంటే మీరు పెట్టండి మేము మద్దతు ఇస్తామని మాట్లాడుతున్నాడంటే ఇందులో కుట్ర ఏమున్నదో మనం ఆలోచన చేసుకోవాలి. అదే కాకుండా ప్రైవేట్ సంభాషణలలో చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు, ఎంత మేరకు నిజమో నాకు తెలియదు సుమా. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ మూవ్ చేయడం అనేది తప్పు, అక్కడికి వెళ్తే శాశ్వతంగా జగన్ జైల్లోనే మగ్గాల్సి వస్తుందని చెప్తే కూడా లేదు, నా అనుభవంతో చెప్తున్న సుప్రీంకోర్టుకి వెళ్తే మనకు తక్షణమే బెయిల్ వస్తుందని మైసూరా గారు సలహా ఇచ్చి జగన్ సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ మూవ్ చేయించడని, ఆ బెయిల్ తిరస్కరించడమే కాదు 7 అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసే వరకు మళ్ళీ బెయిల్ పిటిషనే వేసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ కాపీ మిత్రులందరికీ ఇచ్చిన. ఈ 7 అంశాలను విచారణ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేయాలంటే కనీసం 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుంది. అంటే 3 నుంచి 4 సంవత్సరాల వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ కూడా కదిలించుకోవడానికి అవకాశం లేకుండా అన్ని రకాలుగా మేకులు కొట్టి మంచిగా బిగించండు మైసూరా అంటే మొదటి అడుగులో తను విజయం సాధించినట్టే కదా. కాబట్టి మైసూరా గారికి మేము ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వలేము, కానీ మానసికంగా వారికి మా మద్దతు ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి అవినీతి పరులు జైళ్ళల్లో మగ్గాలని తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది. అది ఇక్కడుండి ఆ ప్రయత్నం చేసినా, అక్కడ పోయి వాళ్ళ పక్కన చేరి ఆ ప్రయత్నం చేసినా మన అందరం కూడా అభినందించాలి. మైసూరా గారిని ఆ ప్రయత్నం చేస్తున్నందుకు నా వంతుగా వ్యక్తిగతంగా వారిని అభినందిస్తున్నా. వారు విజయం సాధిస్తారని కూడా నేను భావిస్తున్నా. వనిత గారు రెడ్డి అని నేను అనుకోనే. వనిత అని తెలుగుదేశం పార్టీ నుంచి పోయింది. ఆవిడేం రెడ్డి అని నేను అనుకోను. ఆయన అంటే ఉండొచ్చు. అంటే ఓడిపోయిన కొండా సురేఖ, పిల్లి సుభాష్ చంద్రబోసు, ప్రసాద్ రాజు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల బాలినేని శ్రీనివాసరెడ్డి, కరుణాకర్ రెడ్డి, శోభా నాగిరెడ్డి, అమర్నాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి వీళ్ళని మాత్రం గెలిపించుకుంటారు. బీసీలు, వెనుకబడిన తరగతులు మంత్రి పదవులు త్యాగం చేసి ఒక మహిళ కొండా సురేఖ, ఒక పిల్లి సుభాష్ చంద్రబోసు, ఒక ప్రసాదరాజు రాజీనామాలు చేసి వాళ్ళ వైపుకి వెళ్తే వాళ్ళ ముగ్గురు ఓటమికి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ప్రయత్నం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాలి. వాళ్ళు కుల ప్రాతిపదికన ఎన్నికలలో గెలిపించుకుంటున్నారా, మతి ప్రాతిపదికన గెలిపించుకుంటున్నారా, ప్రాంతాల వారిగా గెలిపించుకుంటున్నారా అనేది వాళ్ళని ప్రశ్నించాల్సిన అంశం. అది పాత్రికేయ మిత్రులు కూడా చెప్తున్నారు. కులం అవసరమైనప్పుడు కులం చెప్తున్నారు, మతం అవసరమైనప్పుడు మత గ్రంథమే సంఖలో పెట్టుకొని పోతున్నారన్న సంగతి బహిరంగంగా వాళ్ళే ఒప్పుకున్నారు. మనం చెప్పేదే ఉంది, మేము ఆరోపణ చేయాల్సిన అవసరం లేదు. జరుగుతున్న పరిణామాలు మీరే చూస్తున్నారు. ఒక సీనియర్ పాత్రికేయుడిగా మీకు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నదని నేను భావిస్తున్నా.
ఇక్కడ చర్చ రాబోయే పార్లమెంటు సమావేశాలలో చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడుల మీద అవిశ్వాస తీర్మానం వస్తుంది. రాబోయే సమావేశాలలో తెలుగుదేశం పార్టీ వైఖరిని స్పష్టం చేసినాం. యూపీఏకు మద్దతు పలుకుతున్న పిల్ల కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఇక్కడ చర్చ జరుగుతున్న అంతవరకే. శాసనసభ సమావేశాలు వచ్చినప్పుడు సమావేశాల కంటే ముందే చాలా స్పష్టమైన వైఖరితో తెలుగుదేశం పార్టీ ప్రజలకు జవాబుదారీతనంగా మేము చెప్పాల్సిన బాధ్యత ఉంది. పిల్ల కాంగ్రెస్కు చెప్పాల్సిన అవసరం లేకపోయినా ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేసే మేము ఆ సందర్భం వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ విస్పష్టమైన నిర్ణయం తీసుకొని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత 30 సంవత్సరాలుగా పనిచేసింది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తాం. వీటన్నిటికంటే ఈ పిల్లల మీద ఒట్టేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే చెప్పినరో, భవిష్యత్తులో మేము కాంగ్రెస్ పార్టీతో కలవబోమని చెప్పి అదే పిల్లల మీద ఒట్టేసి చెప్పగలుగుతారా వాళ్ళు? ఆ మాట చెప్పమని. ఇప్పుడు యూపీఏతో కలిసిపోతాం, కేంద్రంలో మంత్రి పదవులు తెచ్చుకుంటాం, వ్యవసాయ శాఖ మంత్రి తెచ్చుకుంటాం, రైల్వే శాఖ మంత్రి తెచ్చుకుంటాం, 30 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించుకొని అనేమో జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. కాంగ్రెస్ పార్టీతో కలిసిపోమనేమో మైసూరారెడ్డి గారు చెప్తారు. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలా? కాబట్టి మొదట ఆ పార్టీలో స్పష్టత రావాల్సిన అవసరం ఉన్నది. ప్రతిపక్షాలతో కలిసి ప్రభుత్వం మీద పోరాటం చేస్తారా, లేకపోతే ప్రభుత్వంతో కలిసిపోయి ప్రతిపక్షం మీద పోరాటం చేస్తారా? ఈరోజు మీరు పాదయాత్రను పరిశీలించండి. నిలదీయాల్సిన ప్రభుత్వం గురించి ఒక పల్లెత్తు మాట మాట్లాడట్లేదు. ప్రజా సమస్యల మీద పోరాటం చేసి పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు నాయుడును ప్రతిరోజు నిందిస్తున్నారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యం పట్ల వీళ్ళకి అవగాహన లేకుండా ఉండాలి, విశ్వాసం అన్న లేకుండా ఉండాలా, లేదా ప్రభుత్వంతో కలిసిపోయాను ఉండాలా? కాంగ్రెస్ చేయాల్సిన విమర్శలు అన్నిటిని కూడా పిల్ల కాంగ్రెస్ చేస్తుంది మా మీద. కాబట్టి మా మీద విమర్శలు చేయడం వల్ల ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం చేకూరదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీకు ఒకవేళ పట్టుదల ఉంటే ప్రభుత్వాన్ని నిలదీయండి, ప్రభుత్వం మీద పోరాటం చేయండి. అంతేగాని ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్న మా కాలు పట్టుకొని లాగితే మీకేమొస్తుంది? ప్రభుత్వానికి సాయం అవుద్ది. మీరు ప్రభుత్వాన్ని సహకరించి కాపాడదలుచుకున్నారా? మీరు నిజంగానే ప్రభుత్వాన్ని పడగొట్టేంత సభ్యులు మీ దగ్గర ఉంటే కాంగ్రెస్ పార్టీ నుంచే గవర్నర్కి వెళ్ళి లేఖ ఇవ్వమంటున్నాం మేము. ప్రభుత్వం మైనారిటీలో పడితే కాన్స్టిట్యూషనల్ అప్లికేషన్ గవర్నరే ప్రభుత్వాన్ని ఆదేశిస్తాడు బలపరీక్ష నిరూపించుకోండి అని. ఎందుకు ఆ రకమైన ప్రయత్నం చేస్తలేరు? ప్లస్ రాజకీయ విలువల గురించి మాట్లాడతారు వాళ్ళు. విలువల కోసమే పార్టీ వచ్చినామని. ఇతర పార్టీ సింబల్స్ మీద గెలిచిన శాసనసభ్యులను నీ పార్టీలో చేసుకోవడం ఏ విలువలకు సంబంధించింది? అంటే వైఎస్ఆర్ డిక్షనరీలో అదే ఉందా? ఇతరుల ఆస్తులు దోసుకోవడం, ఇతర పార్టీ సభ్యులను కలుపుకోవడం, ఇతరుల మీద దౌర్జన్యాలు చేయడం, ఎదురు తిరిగిన వాళ్ళని హత్యలు చేయించడం, అంటే వైఎస్ఆర్ డిక్షనరీలో ఇదే ఉన్నదా? ఇవేనా మీ విలువలు? గతంలో చెప్పిండు వైఎస్ఆర్ రెక్కల కష్టం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2014 వరకు పడగొట్టని అన్నాడు. మరి మాట తప్పని మడమతి పని వంశము ఆ రోజు ఆ మాట చెప్పిండు, ఈ రోజు ఈ మాట చెప్తున్నాడు. ఏ రకంగా అర్థం చేసుకోవాలి దీన్ని? 2014 వరకు పడగొట్టనని జగన్ స్వయంగా ప్రకటించిండు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టాలా, మీరు అవిశ్వాస తీర్మానం పెట్టండి అని మమ్మల్ని డిమాండ్ చేస్తుండంటే ఆనాడు చెప్పిందైనా అబద్ధం ఉండాలా, ఈనాడు మేము చెప్తున్నదనే నిజమై ఉండాలా? కేవలం ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కాదు, కేవలం బేరసారాలు చేసుకోవడానికి అవిశ్వాస తీర్మానాన్ని ఉపయోగించుకోవాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్నాడని మేము చెప్తున్నామో, సంపూర్ణంగా జగన్ అదే ప్రయత్నంలో ఉన్నాడని తెలుగుదేశం పార్టీ విశ్వసిస్తున్నది.